కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి కొత్త ఆలోచనలు, నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత ఆలోచనలలో అభివృద్ధి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, చక్కటి ఆలోచనలతో వ్యక్తులకి మీరు సహకారాన్ని అందించడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే కాకుండా ముఖ్యమైన విషయాలలో వివాహార్థులకు సంబంధించి విషయాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. దానికి సంబంధించిన చర్చలు కావచ్చు, అదేవిధంగా వ్యక్తులతో పరిచయాలు, సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, నూతన మైత్రి బంధాల విషయం కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అధిక శాతం ఖర్చులకి అవకాశం అనేది, అదేవిధంగా ఖర్చులు ఉపయోగకరంగా ఉండడం, ఆధ్యాత్మికమైన ఖర్చులు కావచ్చు, విరాళాలు కావచ్చు, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన విషయంగా, అలాగే వృత్తికి సంబంధించి, అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులతో సమయాన్ని ఇది చేసుకోవడానికి కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టి ఆ ప్రదేశాలకు వెళ్ళాలంటే వారు వేరే ప్రదేశాల్లో ఉంటే వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులను కలవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు, వారి కొరకు ప్రయాణాలు మొదలైనవన్నిటికీ సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కూడా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిలో ఎదురవుతున్న ఛాలెంజ్లు అధిగమించడానికి తీవ్రంగా కృషి చేసి కొన్ని కీలక నిర్ణయాలకు కూడా వచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఎదురు చూసిన విషయాలలో మంచి వర్తమానాలు అందుకుంటారు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయాల్లో అయితే ఎదురు చూస్తారో దానికి సంబంధించిన విషయాలంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు, కెరీర్కి మాత్రమే కాకుండా మీకు సంబంధించిన ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన నిర్ణయాలు ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాలకు సంబంధించి, కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులకు సంబంధించి, భూమికి సంబంధించిన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న ఆలోచనలకి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు.